సో ఇక్కడ క్వశ్చన్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేనిది సూపర్ న్యాచురల్. సూడో సైన్స్ ఏంటంటే ఒక మైండ్ వాడి ఇమాజినేషన్లో ఆడు ఏదో ఒక సైన్స్ని ఆపాదించి పిచ్చి పిచ్చిగా మాడితే దాన్ని సూడో సైన్స్ అంటారు. సో సూడో సైన్స్కి సూపర్ న్యాచురల్కి మధ్య ఒక్కోసారి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుందా? వస్తుందా? ఇది వస్తుంది. ఎస్ దే ఆర్ రిలేటెడ్. యా ఉదాహరణకి మీరు ఒక మాట అన్నారు, బాడీ అతని బాడీ అది అతని కాదని. థాట్స్కి ఫీలింగ్స్కి వై డూ నీడ్ అ బాడీ అన్నారు. బట్ యూ ఆల్వేస్ ఎంఫసైజ్, ఇది చాలా డైవర్ట్ అవుతున్నాను, బట్ మీరు ఆల్వేస్ యూ ఎంఫసైజ్ బాడీలీ ప్లెజర్ సో మచ్. How and why? No, that's what I'm saying. Body's pleasure is being felt by the mind. That is what is called feeling. Feeling is different from alochana. Okay? Right. You like the taste of food. You like sex. You like something else, which is being perceived through the bodily function. Correct? But అది ఎగ్జిస్ట్ అవటానికి బాడీ ఏంటి? See, eventually the feeling కదా అది. అవును. యువర్ ఇన్ యువర్ అది అప్పుడు ఎగ్జిస్ట్ అవ్వటానికి ఎంత కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్ ద బాడీ ఫర్ ఓన్లీ ఏ ఫీలింగ్ టు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రెయిన్ని ఇఫ్ యూ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఏ సైంటిఫిక్ స్టడీ, ద బ్రెయిన్ విల్ స్టిల్ ఫీల్ ఇట్స్ అలైవ్ ఈవెన్ వితౌట్ ద బాడీ, యూనో ఎవ్రీథింగ్, బికాజ్ ఆల్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దాంట్లో reactions and brain can still feel it with or without the body if it is removed and preserved in a certain state. You know, so okay, adi that's little diverting from the topic. Na main thing evantanante nammakam anedi lekapothe manishi batakaledu. Then enta strong ga nammutam anedi second point. Ippudu for example, I always believe ముస్లిమ్స్ బిలీఫ్ ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ హిందూస్. దానికి కారణం ఏంటంటే ఐడల్ లేదు అక్కడ. మనం ఏంటి 3 కోట్ల దేవుళ్ళు ఉంటారు, వినాయకుళ్ళే 100 మంది ఉంటారు, 100 టైప్స్ ఉంటాయి, ఇంకో దేవత ఏదో ఇన్ని టైప్స్ ఉంటాయి, యాదగిరి నరసింహస్వామి, తిరుపతి, ఇది అది. ఇంత మీరు డైవర్షన్ అయినప్పుడు ఒక ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్ బిలీఫ్ ఉండడం అనేది చాలా కష్టం. అవును. యూనో వెరాజ్ ఇన్ ఇస్లాం, బికాజ్ మీకు తెలీదు, ఒక అన్నోన్ ఎంటిటీ, ఇన్విజిబుల్ ఎంటిటీ. అంటే ఇప్పుడు మీరు సినిమాలో, పాత సినిమాల్లో విలన్ కనిపించకుండా ఒకటి వాయిస్ వస్తూ ఉంటుంది చూడండి, అది అంటే మన ఇమాజినేషన్లో పెరుగుతూ ఉంటుంది. అది ఒక డెఫినెట్ విజువల్ ఉంటే అది రాదు. యూనో, సో ఐఎమ్ టాకింగ్ రిలీజ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్. అలా ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది, లేకపోతే ఒక పార్టీ లీడర్ ఉంటాడు. హిట్లర్ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్. హిట్లర్ జర్మనీని వరల్డ్ నెంబర్ 1 కంట్రీ చేస్తాడు అని జర్మన్స్ నమ్మారు. రైట్. ఎందుకు నమ్మారు? అతను చెప్పిన మాటల్లో ఉన్న ఒక ఇంటెన్సిటీ కానీ, ఒక లాజిక్ కానీ, ఏదో కానీ అది నమ్మారు. అండ్ దే గేవ్ హిమ్ ద మ్యాండేట్ టు డూ ఎనీథింగ్ ఫర్ దమ్. అది ఎప్పుడు రాంగ్ అయింది? సెకండ్ వరల్డ్ వార్ రిజల్ట్ వచ్చాక తెలిసిందే. అవును. అప్పుడు మనం అనుకుంటాం అందరు పిచ్చినా కూడా హిట్లర్ నమ్మేసి ఓట్లు వేసారు, ఆడికి నాజీ పార్టీ ఇచ్చారు. అప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మూఢనమ్మకాల కేటగిరీ వస్తారు ఆ పర్టికులర్ టైంలో, బికాస్ ఆఫ్ ది మేహెమ్ విచ్ హ్యాపెన్. యూనో, సో ఈ మూఢనమ్మకం అనేది ఇప్పుడు నేను మా మదర్ సిస్టర్ దగ్గర అంత కలవలేదు అనుకోండి సపోజ్, నాకు డెఫినెట్గా మదర్ సిస్టర్ మూఢనమ్మకాలు ఉన్నవాళ్ళు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను నమ్మటానికి ఇష్టపడలేదు కాబట్టి. ఇప్పుడు ఎవరో చిన్న ఫెయిర్ ఇనఫ్ అంటే జస్ట్ నేను డిగ్రీ చెప్తున్నా. అంటే మూఢనమ్మకం అంటే డెఫినెట్గా ఎవరు చచ్చిపోవాలి, చావాలి అనేది కాదు. అబ్సల్యూట్ జీరో బేసిస్ ఉండకుండా, అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం అవ్వలేదు, ఆ నమ్మినా నమ్మకపోయినా వాళ్ళకి పోయేది ఏం లేదు ఆ పర్టికులర్ టైంలో. బట్ దట్స్ అగైన్ డిగ్రీ అంటున్నా, ఎక్స్ట్రీమ్ డిగ్రీలో ఇట్ విల్ బీ ఇన్ దిస్. మీరే 2 కేటగిరీలు ఇచ్చారు. సూడో సైంటిఫిక్ విచ్ ఇస్ మూఢనమ్మకం, సూపర్ న్యాచురల్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. సూడో సైన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పసుపు పెడతారు మన గడపలకి. పసుపు పెడితే ఏదో మంచి జరుగుతుంది అంటే అప్పుడు ఏమంటారు వాళ్ళు, లేదు సైన్స్లో ఇది ఉంది, పసుపులో ఇది ఉంది అని చెప్తారు. కానీ అది అర్థమై పెట్టట్లే. మీరు మీ చిన్నప్పుడు మీ తాతయ్యో అమ్మమ్మ చెప్పారు, తర్వాత మీ అమ్మ నాన్న చెప్పారు అని ఒక బ్లైండ్గా మీరు ఫాలో అవుతా చేస్తారు. కానీ పసుపు పెడితే శుభకార్యం జరుగుతుంది అన్న నమ్మకంతో మీరు చేస్తారు. కానీ పసుపులో ఇది ఉంది కాబట్టి అప్పుడు ఏమంటాం, పసుపు తీసేసి అది యాక్చువల్గా ఒక బాటిల్ వచ్చింది అనుకోండి మెడిసిన్ లాగా, పసుపు బదులు అది పెట్టమని ఎవరు పెడతారు చూస్తాను.
see, that has an aspect, there's a decoratory aspect, there is something, always people try to give multiple things for you to believe in something. ఇప్పుడు ఒకటి రెండు ఉండవు, ఆల్వేస్ దెర్ బి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ. దీని ఎక్స్ట్రీమ్ డిగ్రీస్లో ఆల్ మూఢనమ్మకాలు మైట్ నాట్ రిజల్ట్ ఇన్ డెత్. ఈ బిలీఫ్ సిస్టంలో మోస్ట్ అన్బిలీవబుల్ థింగ్స్ విల్ స్టార్ట్ స్లోలీ గోయింగ్ ఇంటూ ద మూఢనమ్మకాల కేటగిరీ. మీరు ఎందుకు అంత ఇన్నోవేటివ్గా ఎప్పుడు ఏదో కొత్తదనం వెతికే వ్యక్తి ఈ ప్రపంచానికి మించి వేరే ఒకటి ఉంది లేకపోతే ఏదో ఒక శక్తి శాసిస్తుంది, వాట్ ఈస్ ద సీక్రెట్ కోడ్ ఆఫ్ లైఫ్ అని క్రాక్ చేసే ప్రయత్నం చేయలేదు? మీకు ఇక్కడే ఎంటర్టైన్మెంట్ సరిపోతుందా? యూ డెంట్ ఫీల్ ద నీడ్ టు డూ దట్ ఎవర్? See, I feel, Nago, one of the greatest lines I heard in my life, Socrates said, the only thing I know is nothing. You know, it sounds very defeatist, కానీ పాయింట్ ఏంటంటే, the more you think about it, you will realize the futility of trying to understand. అప్పుడు అది అన్వేషించే బదులు మీరున్న ప్రపంచంలో హ్యాపీగా బతికేయడం బెటరు అనేది నాకు రియలైజేషన్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్, మీరు అవుటర్ లిమిట్ ఇన్నర్ లిమిట్ చెప్తాను. ఒకటి, ది యూనివర్స్ అనేది దాని సైజ్ ఆస్పెక్ట్ తీసుకుంటే, అంటే ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఇట్స్ నాట్ అబౌట్ ట్రిలియన్స్ ఆఫ్ మైల్స్, ఇట్స్ నాట్ ట్రిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్. ఎండ్ అనేది ఉండకుండా ఏదన్నా ఎలా ఉంటుంది అసలు మనకు అర్థం కూడా అవుతుంది. కరెక్ట్. మనకేంటి, ఇప్పుడు రూమ్ ఉంది, రూమ్కి సీలింగ్ ఉంది, ఈ బిల్డింగ్కి పర్ ఫ్లోర్ ఉంది, దాని తర్వాత ఆకాశం ఉంది, ఆకాశం తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఏదో ఉంది, దాని తర్వాత ఏదో ఉంది, ఎక్కడో ఒక చోట ఎండ్ అవ్వాలి కదా. ఒకవేళ ఎండ్ అయితే దాని తర్వాత ఏముంటుంది? రైట్. అప్పుడు ఎండ్ అనే దానికే స్పేస్లో మీనింగ్ రావట్లా మీకు. ఎందుకని ఎండ్ అని చెప్తే ఎండ్ తర్వాత ఏముందని అడగాలి. అవును, ఎండ్ తర్వాత ఇంకేమన్నా ఉంటే ఎండ్ అవనట్టే కదా. అంతే, కరెక్టే కదా. అది ఒక పాయింట్. దాని తర్వాత మీరు దాంట్లో మన కంటికి కనిపించిన ఒక ఆటమ్ తీసుకుంటే, ఆటమ్ ఈజ్ రెప్లికేటింగ్ అగైన్ ద ఎంటైర్ యూనివర్స్. సో ఇప్పుడు ఇదంతా ఎవడు కూర్చొని చేశాడు? ఏ శక్తి చేసింది? బ్రహ్మదేవుడు చేశాడా, యాదగిరి నరసింహస్వామి చేశాడా, జీసస్ చేశాడా, ఎవరు చేశాడో తెలియదు ఒకవేళ ఉంటే. బట్ మీరు వీళ్ళ పేర్లు చెప్పకపోయినా ఏదో జరిగి ఉండాలా, ఎవరో చేసి ఉండాలా అనేది మనకున్న మేధాశక్తి, కొన్ని లిమిటేషన్తో దాన్ని మించి మనం ఆలోచించలేం. దాన్ని ఒకవేళ మీరు దాన్ని గాడ్ అని పేరు పెట్టిన ఒకవేళ, సో దెర్ హ్యాస్ టు బి అన్ ఆరిజిన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ సమ్వేర్. కానీ ఆ గాడ్కి మనం గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టే గాడ్కి డిఫరెన్స్ ఉంటుంది. డోంట్ కంపేర్. ఐ మీన్ యూ కెనాట్ పుట్ హిమ్ ఇన్ ద సేమ్ కేటగిరీ. క్రియేషన్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్, వాట్ సోర్స్ అండ్ వాట్ ఫోర్స్ ఇట్ కేమ్ ఫ్రమ్ అనేది మీరు గాడ్ అని లేబుల్ చేస్తే ఒకటే. వెంకటేశ్వరుడు పద్మావతిని ఎలా పెళ్లి చేసుకున్నాడు, మన అందరూ ఆయన వడ్డీ తెచ్చడానికి డబ్బులు వేస్తున్నాం, ఈ గాడ్స్ వేరు. దే ఆర్ మేడ్ ఫర్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్పస్. యా. బట్ డూ యూ నో వాట్ యూ కోటెడ్ రైట్ నౌ సార్? Yeah. ఇది రాము గారు, యు ఆర్ కోటింగ్ ద హైయెస్ట్ ఇండియన్ ఫిలాసఫీ. భారతీయ వాంగ్మయం ఏదైతే ఉందో దానిలోని అత్యున్నతమైన విషయాలు మీరు చెప్తున్నారు. ఒక చిన్న కణంలో కూడా అదే సంపూర్ణత్వం ఉంది. అది సైన్స్. భగవద్గీతలో కూడా అదే ఉంది. దేర్ ఇస్ హోల్నెస్ ఇన్ ద హోల్ ఆటమ్, ఒక ఆటంలో, అండ్ ప్రపంచం విశ్వం అంతా నేనే అని. సో వేర్ డస్ ఇట్ క్లాష్ విత్ సైన్స్ దెన్? I see clash. You see a clash or not? Yeah, I'll tell you. Clash ఎక్కడ అవుతుందంటే, సింపుల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు మా ఆంటీ, మా అని ఇందిరా కానీ మా ఆంటీ సార్, తను అట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ షీ బికేమ్ సత్యసాయిబాబా శిష్యురాలు. ఇప్పుడు సాయిబాబా ఆయన ఫోటో ఏంటి, ఈయన ఫోటో ఉంది అని అడిగాను ఇంట్లో. తను బట్టి ఇలాంటివి ఏంటి, ఎన్ని లక్షల మంది వస్తారో తెలుసా కలవటానికి, దాన్ని వచ్చి కాళ్ళు ముట్టుకోవటానికి. అంటే అన్నను ఆ లక్షల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆన్సర్ చెప్తారు కదా ఇంద్రక. అన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి మీరు శిష్యురాలు అయ్యారా, మీకేమైనా అర్థమై అయ్యారా అనేది నా క్వశ్చన్. ఆయన చెప్పిన దాంట్లో జస్ట్ నాకు ఒకటి చెప్పండి ఏమన్నా, తనకు తెలియదు. అది ఎవరికీ తెలియదని నా అంట్లా, సంబడి మైట్ బి ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అక్కడ పాయింట్ ఏంటంటే, నమ్మకానికి సైన్స్కి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు లైట్ వేస్తే స్విచ్ నొక్కితే లైట్ వస్తుంది. అవును.
స్విచ్ నొక్కితే లైట్ ఎందుకు వస్తుంది అని అడిగినప్పుడే అడ్వాన్స్మెంట్ ఇన్ సొసైటీ విల్ హ్యాపెన్. అది క్వశ్చనింగ్, నమ్మకం అనేది క్వశ్చన్ చేయనచ్చు. అది అదే క్వశ్చనింగ్కి నాన్ క్వశ్చన్ చేయకుండా బిలీవ్ చేయడానికి ఉన్న డిఫరెన్స్. సైన్స్ ఈజ్ అబౌట్ ఓన్లీ క్వశ్చనింగ్. బట్ అవి రెండు మ్యూచువల్లీ కాంప్లిమెంటింగ్ కదా. నమ్మకం అంటే నువ్వు కాదు, నమ్మకం అనేది నేను చెప్తున్నా. ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ లైట్ వేస్తే స్విచ్ అన్నారు మీరు. లైట్ వేస్తే స్విచ్ వస్తుందని లేచి వెళ్ళి వేయడం అన్నది అన్కాన్షియస్గా, అది నమ్మకం. అది స్విచ్ వేస్తే ఎలా వస్తుంది అన్నది సైన్స్. మేబీ దట్ ఓకే, ఫర్గెట్ లైట్. ఒక మెరుపు వస్తుంది, మెరుపు వచ్చింది దేవుడు ఆగ్రహించాడు, ఉరుములు మురుగుతున్నాడు, మెరుస్తున్నాడు అని ఏదో ఆ టైంలో ఏదో ఐఎమ్ షూర్ దట్ సంబడి థింక్ లేదు, భయపడిపోయారు అది వస్తున్నప్పుడు. నేచర్ ఈజ్ షోయింగ్ యాంగర్ అని. అసలు లైటింగ్ ఎందుకు వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ దాన్ని స్టడీ చేసి ఎలక్ట్రికల్లీ చార్జ్ పార్టికల్స్ ఇది మొత్తానికి విండ్ వెలాసిటీస్ అయ్యో మొత్తం ఇవన్నీ పెట్టుకుని ఫైనల్గా ఒక పర్టికులర్ టైంలో ది అండర్స్టూడ్ ద ఫినామినా వాట్ హ్యాపన్స్ ఇన్ ఎ స్టార్మ్. రైట్. ఓకే, దానికి కౌంటర్గా దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆపొచ్చు, ఎలా వార్నింగ్ ఇవ్వచ్చు, ఇలాంటి రకరకాల ఈ గ్యాడ్జెట్స్ వస్తాయి, ఇవి వస్తాయి. సో ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ఎ మైండ్ హు కాన్స్టెంట్లీ క్వశ్చన్స్ ఎ బిలీఫ్ సిస్టమ్. మెజారిటీ ఏమో బిలీఫ్ సిస్టమ్లో ఉండిపోతారు. అది అందుకే వాళ్ళ కంఫర్ట్ లెవెల్ వాళ్ళ మిగతా లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఫ్యూ పీపుల్ విల్ కాన్స్టెంట్లీ క్వశ్చన్ ద బిలీఫ్. క్వశ్చన్ చేసినప్పుడే మీకు దాంట్లో ఎగ్జిస్టింగ్ ఉన్న దాంట్లో ఉన్న ఫాల్ట్ తెలుస్తుంది, దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలో తెలుస్తుంది, ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. రైట్. యా. సో ఇప్పుడు లైట్ స్విచ్ లైట్ బల్బు కలిగి ఎవడు కనిపెట్టాడు? ఫస్ట్ ఆ ఫినామినాని స్టడీ చేశాడు. దాని నుంచి ఎలక్ట్రికల్ ఆస్పెక్ట్ ఏంటనేది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా హార్నెస్ చేయాలి, హార్నెస్ చేసినప్పుడు మన ఇంట్లో చీకట్లో ఉన్నప్పుడు బల్బు వెలుగుతుంది, ఆ బల్బుని వెలిగించడానికి వైర్ ఉంటుంది, దాని తర్వాత స్విచ్ కనిపెట్టాం. ఇవన్నీ వచ్చినాయి నమ్మకం నుంచి కాదు, కాన్స్టెంట్ క్వశ్చనింగ్ నుంచి వచ్చినాయి. యా. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మూఢనమ్మకాలు ఎక్కువ అయిపోతున్నాయని ఒక ఆందోళనతోటి ఆ స్పేస్ ఏదైతే ఉందో నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్య దాన్ని కూడా పూర్తిగా చెరిపేస్తూ అంటే క్వశ్చన్ మార్క్ స్పేస్, పాసిబిలిటీస్ దేర్ కైండ్ ఆఫ్ స్పేస్, దాన్ని పూర్తిగా చెరిపేస్తూ ఇంకొక డాగ్మా బయలుదేరింది, హేతువాదం అని. అంటే నా కళ్ళకు కనిపించింది, నువ్వు డేటాతో ప్రూవ్ చేయింది, నేను అసలు నమ్మను, యాక్సెప్ట్ చేయను, పాసిబిలిటీని కూడా బిలీవ్ చేయనని. వాట్ యూ ఫీల్ అబౌట్ దట్? ఐఎమ్ నాట్ సో షూర్ దట్ ఎనీబడీ సేస్ దట్. ఇప్పుడు పాయింట్, మీరు ఏదైనా ఒక ఫినామినా రిపోర్ట్ అయినప్పుడు మీకు అంతకుముందు ఒక ఎగ్జిస్టింగ్ ఎగ్జాంపుల్ ఉండొచ్చు, అలాంటి ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు ఒకవేళ. అప్పుడు అలాగే అన్నారు కదా, ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు కదా అని ఎవరో అనొచ్చు. రైట్. సో హేతువాదం, రేషనల్ థింకింగ్, లాజిక్ అనేది ఫండమెంటల్గా లైక్ యు ఆర్ క్వశ్చనింగ్ ద బేసిస్ ఆఫ్ ఎ క్లెయిమ్. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైంటిస్ట్ కాదు, ఇప్పుడు నేను సైంటిస్ట్ అనుకోండి, ఇలాగా ఆడు 3 డిజిట్ మల్టిపుల్ రాసేస్తే అన్ని అబ్జర్వేషన్లో పెడతారా, మళ్ళీ అడుగుతారా, ఆ ఫైండింగ్స్ ఎలా చెప్తారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఇలాంటి చాలా జర్నీ. నాట్ దట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్, యూనో ఎనీ కైండ్ ఆఫ్ ఎ పొలిటికైజ్ ఫినామినా కానీ టెలికైనెసిస్, ఇలాంటి దే లాట్ ఆఫ్ స్టడీస్ విచ్ హ్యాపెన్ ఆన్ క్లెయిమ్స్ ఆఫ్ సూపర్ న్యాచురల్ యాక్టివిటీ. రైట్. యూనో అందులో అప్పుడు ఎవరు నమ్మటానికి ఇష్టపడతారు అనే ఒక పాయింట్. సేమ్ టైం చాలామంది ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. ఇప్పుడు ఆనందే నమ్మేవాళ్ళు 100% అనుకుంటే, మనం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఐ డౌట్ దిల్ బి మోర్ దెన్ 10%. పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ప్రాక్టీస్ చేయరు ఈవెన్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు కల్కిమూర్తి వచ్చి మీకు ప్రత్యక్షం అయినా కూడా ఇట్ ఈస్ కన్వీనియంట్ టు నేనేమో గ్రాఫిక్స్ అనుకుంటా, ఏదో కొత్తగా ఏదో గ్యాడ్జెట్ వచ్చి నా మీద మీరు ఏదో ట్రిక్ చేస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే అలా నమ్మటం నాకు కన్వీనియంట్. నమ్మితే ఏమైపోతుంది? నమ్మితే ఇందాక చెప్పాను కదా, అయిపోతుంది. బట్ అదర్వైజ్ ఒక పెద్ద ఒక కన్వీనియన్స్ రావచ్చు, వరాలు ఇవ్వచ్చు మీకు దేవుడు అని ఎప్పుడు అనిపించలేదా? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఫస్ట్ టైం ఒక్కసారి జరిగితే ఇట్ ఈస్ పాసిబుల్, లేకపోతే రిపీటెడ్గా ఒక 1 monthలో 15 సార్లు జరిగింది అనుకోండి, ఇట్స్ హైలీ పాసిబుల్. రైట్. రేర్ అక్కరెన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ ఎన్ అబ్సల్యూట్ ట్రస్ట్. అసలు అబ్సల్యూట్ ట్రస్ట్ ఎవరికైనా దేని మీదైనా ఉంటుందా? చాలా మంది స్వామీజీలు, బాబాజీలని చూసి దే ఆర్ సో డివోటెడ్. అంటే ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మా నాన్నమ్మ ఉండేవారు. మా నాన్నమ్మ
ఆవిడకి రామకోటి రాసి అలవాటు ఉండేది. రామ పొద్దున్న లేచినప్పటి నుంచి అది రాస్తూ ఉంటారు. ఈ రాస్తున్న టైంలో ఏం చేస్తారు, నన్ను ఏదో తిరుగుతూ ఉంటారు, ఎవరు మా అమ్మ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా నాన్నగారి గురించి చెప్తూ ఉంటారు. ఈవిడ ఆలోచనలన్నీ నెగిటివ్ అందరి మీద, రాసేదేమో రామకోటి. ఆ ఏజ్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను అది. రైట్. ఒరిజినల్గా రామకోటి రాయటానికి అన్నీ మానేసి ఒకటి రామనామ జపంలో ఉండిపోవాలి, దానికి ప్రూఫ్గా ఇన్ని బుక్స్లో నేను రామ అని రాశా, అది 100 పుస్తకాలు అయిపోయిన తర్వాత 1 కోటి సార్లు రాశా, ఇల్లు భద్రాచలం టెంపుల్లో పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టుకుని రావటం అనేది. బట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దట్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ టు గెట్ మామూలు ఆలోచన అనేది బయటికి తోరి ఒక శాంతంగా ఉండాలి. కానీ మా నాన్నమ్మ అది తప్ప అని చేశారు. సో అప్పుడు చెయ్యేమో రామకోటి రాసేది, మైండ్ ఏమో మనకన్నా బ్యాడ్. సో ఇప్పుడేంటి, బట్ అట్ ది సేమ్ టైం సో మీకున్న ఇన్స్టింక్ట్ వేరే చేస్తుంది, మీకున్న నమ్మకం చెప్పడానికి చెప్తారు, నేను రామభక్తురాల్ని, నేను రామజపాన్ని నమ్ముతానని చెప్తారు. బట్ ద ప్రాక్టీస్లో అది ఉండదు, అప్లికేషన్లో. బట్ సమ్ పీపుల్ ఎస్, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నేను పోతే 72 వర్జిన్లు నాకు దొరుకుతారు అని జిహాద్లో వెళ్ళి టెర్రరిజం చేసే వాళ్ళు కూడా మూఢనమ్మకం అవుతుంది. అవును, మూఢనమ్మకం ఎందుకు అంటున్నాను, వాళ్ళు రేరు అని అనుకుంటున్నాను. ఏది ఆ 72 మంది, కానీ ఇప్పుడు 72 మంది నిజంగా ఉంటే అప్పుడు మంది మూఢనమ్మకం అవుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది, నేను చచ్చిపోయాక వెళ్ళి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ 72 మంది కూర్చున్నారు అనుకోండి, అప్పుడు ఐ రియలైజ్ దట్ నేను మూఢనమ్మకం వస్తున్నాను. అప్పుడు సైన్స్ ఆగదవుతుంది. అమేజింగ్. ఈ నమ్మకం అన్నది ఇంటెన్షన్లో ఉంటుందా, యాక్షన్లో ఉంటుందా వర్మ గారు? See, I think intention, I'm not very sure is a word. ఇప్పుడు అదే పాయింట్. ఇంటెంట్ ఇప్పుడు యాక్షన్ వేరు, బిలీఫ్ వేరు. ఇప్పుడు 10 కోళ్ళని బలిస్తే ఆనందయ్య డెఫినెట్గా మందు కరెక్టు అని నమ్మటానికి కంట్లో పెట్టుకోవడానికి డిఫరెన్స్ ఉంటుంది. కంట్లో పెట్టుకునేది యాక్షన్. ఇప్పుడు ఇంకోటి, మీరు దేవుడు పూజ చేస్తారు ఇంట్లో, సపోజ్ దేవుడు పూజ చేస్తారు, గుడికి వెళ్తారు. మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంతవరకు లైఫ్లో ఏదో నాకు ప్రాబ్లం వచ్చింది, ఒక ఫైనాన్షియల్ కావచ్చు, ఏదో విధంగా కావచ్చు, ఏంటి ఏమైంది అంటే ఇప్పుడు సాల్వ్ అయిపోయిందండి, నేను ఫలానా రావు గారిని అడిగాను, ఆయన ఇస్తా అన్నారు అని చెప్తారు. కానీ ఆ దేవుడు దానం పెట్టండి అయిపోతుందని ఇవ్వడంలా ఇంతవరకు. యా, అంటే దేవుడు ఏమి చేయడం తెలుసు అందరికీ, అది అది చేస్తాడో చేయడం పక్కన పెట్టి ఎవడు నమ్మడు. గుడికి వెళ్ళినంత మాత్రాన అది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతావని ఎవడు నమ్మడు. కానీ అడుగుతాడు, దేవుడు నన్ను అని చెప్తాడు. ఇప్పుడు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అని అందరికీ ఉంటాయి, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు ప్రతి ఒక్కడు వాడొక్కడే స్పెషల్ అనుకుంటాడు. దేవుడిని పూజించేవాడు, దేవుడిని నమ్మేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగోటిస్తాడు. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో వాడిని స్పెషల్గా చూడమని ఎక్స్పెక్ట్ చేయటం, అది ఈగోకు సంబంధించిన విషయం. అది యారగెన్స్లోంచి వస్తుంది. అప్పుడు ఆడు ఏమంటాడు, దేవుడు మిగతా పక్కన నన్ను మట్టు కాపాడంటాడు. మిగతా వాళ్ళు ఎక్కడికి పోతే నాకేంటి, నన్ను మట్టుకు చూసుకో, నీ కొబ్బరిగా కొడతా, అక్కడి నుంచి డబ్బులు కూడా వేస్తా అని చెప్తాడు. అది బాగుంది, చాలా ఎన్లైటనింగ్గా ఉంది. అండ్ చాలామంది చూసి హర్షిస్తారు. మీరు ఒట్లని నమ్ముతారా? చాలాసార్లు మీద అంటుంటారు. ఫుడ్ ఆబ్వియస్లీ ఇట్స్ జోక్. అండ్ ఇప్పుడు ఒట్టు అనేది అంటే దట్ ఇస్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. యాక్చువల్లీ ఒట్టు అంటే ఏంటి, ఇట్స్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. అంటే అదే ఒట్టు అదే నాకు ఎంత ఇష్టం వాళ్ళ మీద వేస్తున్నా అంటే అన్నప్పుడు మీరు చెప్పిన దానికి ఒక స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇట్స్ ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్. అది దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. అంతేగాని ఇప్పుడు దేవుడి మీద ఒట్టేసి ఎంతోమంది అబద్ధాలు చెప్తారు. ఎందుకు, డిఫరెంట్గా దేవుడు ఏం చేయడం తెలుసు వాళ్ళకి. అది నమ్మకం ఉంది. దేవుడి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఒట్టేసినంత మాత్రాన దేవుడు ఏమైనా చేస్తాడని ఎవడు నమ్మడు. ఇప్పుడు చాలామంది దూతలు భగవత్ స్వరూపులు నీళ్ళ మీద నడిచారు, ఇలాంటివన్నీ చెప్తుంటాం. అలాగే మనకి సభలు జరుగుతుంటాయి. ఈ సభలు జరిగినప్పుడు వచ్చి మొత్తం అంతా పూనకం లాగా కిందకి తీసేసి మొత్తం దెయ్యం 5 నిమిషాల్లో కాళ్ళు లేని వాళ్ళు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది ఆప్షన్ యాక్టింగ్, ఆప్షన్ బి మూఢనమ్మకమా, ఆప్షన్ సి సైకోసోమాటిక్. అదే నా పాయింట్. ఇప్పుడు నేను చూడలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బిలీవ్. అదే ఇందాక చెప్పాను, అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఫాదర్ పోయినప్పుడు నేను
ఒక 3-4 months తర్వాత నేను ఫ్లైట్లో వస్తా ఉంటే బాంబే నుంచి చెన్నై వెళ్తున్నాను. నాకు ఫ్లైట్లో ఈ మన శ్యామక్ దావర్ కొరియోగ్రాఫర్ కనిపించాడు. నాకు ఎక్కువ పరిచయం కూడా లేదు తనతో. ఒక్కోసారి అమితాబ్ వచ్చి ఇంటూ కలిసినమాట. సరే నేను వెళ్ళి పక్కన కూర్చున్నా, హాయ్ హాయ్ శ్యామక్ అని. ఆడేది కొంచెంసేపు మాట్లాడి నేను ఐల్ సీట్లో ఉన్నాడు, విండో సీట్లో ఉన్నాడు. ఇలా పక్కకు చూసి మీ ఫాదర్ పోయారా అన్నాడు. అంటే అవుట్ ఆఫ్ ది బ్లూ, అసలు ఆ కాంటెస్ట్లో మాట్లాడలేదు. అంటే అవును అన్న, ఇక్కడ ఉన్నారు అన్నాడు. యా అంటే నేనమ్మ ఇది ఏ అని ఇలా చూస్తున్నాడు నా పక్కకి. ఈ సేస్ ఈజ్ కన్సర్న్ అబౌట్ యూ అని ఏదో అంటే తను ఏదో మాట్లాడుతున్నట్టు ఇలా వింటున్నాడు, నాకు చెప్తున్నాడు. అవును. నేనమ్మ వీడికి ఏమన్నా ఆడికి ఇలాంటివి ఉంటాయని నేను శ్యామకి ఇలాంటివన్నీ నేను నమ్మనాను. మళ్ళీ ఇలా చూసి మీ ఫాదర్ కూడా నమ్మేవారు కాదంట కదా, ఆయన కూడా నాస్తికుడు అంట కదా, కానీ నిజమని నాకు నీకు చెప్పమంటున్నారు అన్నాడు మళ్ళీ. అది యాక్చువల్ ట్రూ. అది ఏది మా ఫాదర్ నాస్తికుడు కరెక్టే, మా ఫాదర్ పోయిన మాట కరెక్టే. నాకు ఒక భయం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక యాంగరు, ఒక హెల్ప్లెస్నెస్, రకరకాల ఎమోషన్స్ కలిసిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి నా సీట్లో కూర్చున్నా ఎదర. నేను ఆలోచిస్తాం మొదలు ఏం ఆలోచిస్తున్నా, అసలు వీడికి మా ఫాదర్ గురించి ఎలా తెలుసు. అది అప్పుడు ఓకే, నేను కొంచెం ఫేమస్ పర్సన్, ఈ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి వీడు ఎక్కడన్నా ఇను ఉంటాడా, అందుకని ఇలా అంటున్నాడా అనేది ఒక పాయింట్. దో ఇట్స్ నాట్ ప్రాబ్లం. రైట్. రెండోది ఏంటి, మా ఫాదర్ ఉన్నారు లేరు, నాస్తికుడు కాదు, 50-50% ఛాన్స్. అది 50-50% ఛాన్స్ ఎవడైనా రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్న దాంతో నేను ఫైనల్గా ఈ రెండు నమ్మా. ఈడేదో ఛాన్స్ తీసుకున్నాడు, లేకపోతే ఎవడో వీడికి చెప్పాడు, అది నేను సెటిల్ అయిపోయాను. ఎందుకంటే నాకు కన్వీనియంట్ అది. కానీ ఒకవేళ వాడు నాకు మా ఫాదర్కి మాత్రమే తెలిసిన 1-2 విషయాలు అప్పుడు చెప్పాడు అనుకోండి, నేను నెక్స్ట్ తిరుపతి కదా, నేను తిరుపతి బండి అప్పుడు ఏంటి. కానీ అక్కడ కూడా నాకు ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చింది, ఇందాక నేను నా కజిన్ కొడుకు గురించి చెప్పినట్టు, ఆ ఫ్లైట్ దిగిన తర్వాత ఏదో ఫ్లైట్లో నిద్రపోతా కాలుగానే ఉంటుంది అంట. ఎందుకంటే నేను నమ్మటానికి నేను ఏదో ఒక రీజన్ పట్టుకుంటాను. అప్పుడప్పుడు జరిగితే కంటిన్యూస్గా జరిగినప్పుడు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. మీరు ఎందుకు అడగలేదు ఇంకా ఇది నాకు మా నాన్నకి తెలిసిన విషయాలు చెప్పని, అంటే ఆ క్యూరియాసిటీ అప్పుడు రాలేదా? ఆ టైంలో ఐ వాజ్ సో వెరీ డిస్టర్బ్డ్ యాక్చువల్లీ. అప్పుడేంటి, మీ నమ్మకం అనేది ఎప్పుడు గోడ మీద ఉంది. అవును. ఎక్కడి నుంచి పుష్ వస్తుందో తెలీదు. ఇది కొంచెం స్ట్రాంగ్ వచ్చిందంటే అటు పడతారు, అటు కొంచెం స్ట్రాంగ్ వచ్చిందంటే ఇటు పడతారు. కాబట్టి పడకూడదని మీరు నేను రైలింగ్ పట్టుకుని నేను ఫైట్ చేస్తున్నా. ఇది ఉన్నప్పుడు అంటే నా కన్వీనియంట్ కానీ బిలీఫ్ ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చిన లాజిక్ ఈ టైప్ చూస్తా, లేకపోతే ఈ టైప్ చూస్తా. మన క్లాసిఫికేషన్లో మీరు చెప్పే క్లాసిఫికేషన్లో ఇది నమ్మకం కాదు, మూఢనమ్మకం కాదు, సూపర్ న్యాచురల్. అవునా? సూపర్ న్యాచురల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ న్యాచురల్లీ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. ఇదంతే కదా. అదే సేమ్. బికాస్ మూఢనమ్మకం అయితే సపోజ్ హీ సెడ్ దట్ మీరు ఫలానా కోయంబత్తూరుకి వెళ్ళి అక్కడ ఏదో కొండ ఉంది, ఆ కొండ చుట్టూ 36 ప్రదక్షిణాలు 36 మైళ్ళు నడవాలి అని మీరు చేస్తుంటే అది మూఢనమ్మకం అయ్యేది. అప్పటి నుంచి మీరు కోయంబత్తూరు, తిరుపతి అయిపోయి ఉంటే అది మూఢనమ్మకం కదా. సో ఇప్పుడు ఏంటంటే అదే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఊరికనే అంటానికి మీకేమి పోదు, నమ్మినంత మాత్రాన మీకేం నష్టం రాదు, ఎవరికి నష్టం రాదు అనుకున్నప్పుడు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. కరెక్ట్. నమ్మినప్పుడు మీకు కానీ వేరే వాళ్ళు కానీ విపరీతమైన నష్టం వచ్చినప్పుడు దట్ కమ్స్ వెరీ క్లోజ్ టు ద సో కాల్డ్ డెఫినేషన్ ఆఫ్ మూఢనమ్మకం. అండ్ ఇక్కడ ప్రాణాలు పోవడం. ఇంకోటి ఇప్పుడు మీరు పోయిన తర్వాత మీ కాన్షియస్నెస్ ఉంటుందా లేదా అని తెలియదు ఏమో. కరెక్ట్. ఇప్పుడు అందుకని నేనేమన్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి లైక్ ఇప్పుడు జయసుధ గారు ఉన్నారు, అప్పుడు క్రిస్టియానిటీ, షీజ్ ఇన్ టు క్రిస్టియానిటీ. మోహన్ బాబు గారు యేసు గారు సారీ షిర్దీ సాయిబాబా, లేకపోతే బాలాజీ. అవి మోహన్ బాబు గారితో అన్న సరే మీరు గంటకు ఒకసారి బాబా శిష్యులు అంటారు, ఇదంటారు అదంటారు, మీరు పోయి పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా, ఏం క్లోజప్ ఉంటుంది, అప్పుడు వచ్చి మీరు క్లోజప్ చేస్తా అని చెప్పాను. ఎందుకంటే తెలీదు ఎవరికి కూడా, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. హిందూయిజము, క్రిస్టియానిటీ, ఇది బుద్ధిజం అన్నీ చేసాం. లంబాడి వాళ్ళకి ఎవరు తెలియడో నాకు తెలీదు.
వీళ్ళందరూ ఎవరి దేవుళ్ళు నాలుగు చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ సంబంధించిన స్వర్గాలు ఉంటాయా, ఒకటే ఉంటుందా అక్కడ తెలియదు. అది తెలియదు. తెలియదు కదా. ఐ థింక్ ఎవరి బిలీఫ్ వాళ్ళది, ఎవరి నమ్మకం. మనం అందరం ఇంద్రుడు గింద్రుడు ఉంటారని మనం అనుకుంటున్నాం, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇంకోళ్ళు ఎవరు ఏదో అనుకుంటున్నారు. జన్నత్ అని వాళ్ళు అనుకుంటున్నారు. పైకి వెళ్ళినోడు మళ్ళీ కిందకి రారు మనకి చెప్పడానికి, అక్కడ ఒకటే ఉంది చూసుకుంటాను వాళ్ళు చెప్పడానికి ఎవడు రాడు మళ్ళీ వెనక్కి లేదు. సో బేసిక్గా అది పాయింట్. అందుకని నేనేంటి, నేను అందరితో బాగుంటా, అందరితో. ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి అన్ని పార్టీల్లోనే ఒక చెయ్యేసి అంటే కృష్ణుడికి గోపాలుడికి నేను ఒకవేళ నేను పోయే ముందు నాకు 5 minutes ముందు తెలిస్తే నేను అందరి దేవుడిని పూజ చేస్తాను. అందరి దేవుడిని పూజిస్తారు, ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి. చేసి రిజర్వ్ చేసుకుంటారు పైన సీట్ ఒకవేళ. ఎందుకంటే అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను బతుకున్నంత కాలం దేవుడిని నమ్మకుండా నేను పైకి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి అనుకుంటా హ్యాంగ్ అని, అప్పుడు నా మమ్మీ గారి పరిస్థితే కదా అది కూడా. అర్రే అనుకోని మళ్ళీ వెనక్కి పరిగెత్తి మళ్ళీ ఇంకొకసారి లైఫ్ బతకడానికి ఛాన్స్ ఇవ్వండి, నన్ను తిరుపతిలో పుట్టించిందని కోరుకోవాలి. అప్పుడు ప్రహ్లాదుడి గురించి మీ నమ్మకం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? ప్రహ్లాదుడు బేసిక్లీ ఐ థింక్ ఈజ్ ద వర్స్ట్ సన్ ఎవర్ బోర్న్ ఇన్ హిస్టరీ. ఎందుకంటే ఫాదర్ డ్రాన్ చేసాడు. మీరు ఎలాగో ఫాదర్ పుట్టించి పెంచి అన్నీ చేస్తే ఈయన ఎగస్ పార్టీకి వెళ్ళి ఓటేస్తే ఇంకేంటి పాయింట్? ప్రహ్లాదుడు దైవ స్వరూపుడు, స్వరూపుడు. ఇప్పుడు నేను మీరు ఫాదర్ సన్ గురించి అడిగారు చెప్పాను. ఫాదర్ సన్ మీరు తీసేస్తే ఈజ్ 1 more భక్తుడు. ఏంటి పెద్ద విషయం దాంట్లో? అంతే. ఎన్నో లక్షల భక్తుల్లో ఒకడు. తండ్రికి ద్రోహం చేసిన భక్తుడు అదొకటే నా కేటగిరీ ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదుడికి జరిగిన సంఘటనలు నమ్ముతారా? చదివారా? ఇప్పుడు ఏమైనా సినిమా చూసారా? నాట్ రియల్. ఏనుగుతో తొక్కిచ్చారు, అవి తెలుసు. నిప్పులో పడేశారు, అన్ని ఏం చేసినా కూడా ఏం అవ్వలేదు. విష్ణుమూర్తి కరెక్ట్గా టైం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ మేము సినిమాలు తీసినప్పుడు కమర్షియల్స్ చేస్తాం కదా, దైవభక్తి పెంచడానికి చేసిన కమర్షియల్స్ ఇవన్నీ ప్రమోస్. అంతేగాని అంతకంటే ఏం లేదంట. ఏముంటుంది అంతకన్నా? అందుకని చెప్తున్నా, ఇన్ని కథలు చెప్పారు కాబట్టే హిందూయిజం బిలీఫ్లో డిగ్రీ ఎంత ఇంటెన్సిటీ తగ్గడానికి ఇది కారణం. ఇలాంటి వింత కథలు ఉట్టి మన రిలీజన్లోనే ఉంటాయి. అది ఫోకస్ ఆఫ్ ఆస్పెక్ట్, ఎందుకు మీరు ఒక శక్తిని పూజించాలి అనే దాని ఫోకస్ పక్కన పడేసి ఈ పెట్ట కథల్లో ఉంటాం మనం ఎంతసేపు. అది అంటే ద లార్జ్నెస్ మొత్తం అంతా కూడా లార్జ్నెస్ని స్మాల్ చేసి మనం హ్యూమనైజ్ చేస్తున్నాం దాన్ని. అప్పుడేంటి వినాయకుడు, ఇప్పుడేంటి ఇప్పుడు ఎవరు దూరంగా ఎంత తొందరగా ప్రపంచం చుట్టూ వస్తారు అంటే వినాయకుడేమో మదర్ చుట్టూ పరిగెట్టి, అంతకన్నా మ్యానిపులేషన్ ఉంటుంది ఎప్పుడైనా? అది ఇప్పుడు ఆబ్వియస్లీ తను పొట్టేసి ఉన్నాడు కాబట్టి తను పరిగెత్తలేడు. సో ప్రహ్లాదుడు పర్ఫెక్ట్గా ఉంటే నిజంగా పరిగెట్టి వస్తే మ్యానిపులేషన్ తోటి అది అంతకన్నా మీరు వ్యత్యాసం ఎలా ఉంటుంది? మదర్కి అంతకన్నా వ్యత్యాసం ఎలా చూపెడతారని చెప్పండి. ఇద్దరు పిల్లలే కదా. మరి ప్రహ్లాదుడు ఎందుకు వినాయకుడు అంత ఫేమస్ దేవుడు అవడు? అది. సో కాబట్టి ఆ కథలు వింటే మీకు ఎలా అనిపిస్తుంది? అనిపించడం కాదు, ఐ ఫీల్ అలాంటి కథలు 100,000 చేసేసి దే డిఫ్యూజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది రిలీజియన్, ఆఫ్ ద గాడ్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద వెరీ ఐడియా ఆఫ్ రిలీజియన్. అండ్ వీ హ్యావ్ యెట్ అనదర్ హైయెస్ట్ ఫిలాసఫీ. హిందూయిజం గురించి మాట్లాడతారు కాబట్టి నేనే దేవుణ్ణి. ఓకే, నేనే దేవుణ్ణి ఆల్మోస్ట్ ఈస్టర్న్ కానీ గ్రీక్ టైంలో కానీ ఈవెన్ చైనీస్ ఫిలాసఫీలో మోర్ ఆర్ లెస్ సిమిలర్ థింగ్. అంటే దట్ ఈస్ ఎ వెరీ ఆబ్వియస్ థింగ్ టు రీచ్. సైజ్ ఆఫ్ ది యూనివర్స్, హౌ స్మాల్ యు ఆర్ అని చెప్పేది ఎనీ సొసైటీలో, ఎనీ కైండ్ ఆఫ్ సివిలైజేషన్లో ఫండమెంటల్గా వచ్చింది ఎప్పుడైనా సరే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మూఢనమ్మకాలు బాగా డామినేట్ చేస్తున్న టైంలో మీరు ఆనందయ్య మందుని మీరు వేసుకుంటారా? అవసరం ఉంటే వేసుకోరు. ఎందుకు? ఫర్ ద సేమ్ రీజన్, ఐ వాంట్ టు క్వశ్చన్ ఆన్ సమ్ కైండ్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలోపతి మెడిసిన్ ఉందనుకోండి, వై డిడ్ ఇట్ బికమ్ ఫేమస్? ఇప్పుడు యాక్చువల్గా మెడిసిన్ స్టార్ట్ అయ్యింది వరల్డ్ హిస్టరీలో, ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ ఫ్రమ్ ఆనందయ్య కైండ్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే అప్పుడు మనకి ఏమి లేవు కాబట్టి.
ఆ టైంలో మూలిక వేరా ఇదా ఆక వాటెవర్ అది ఆ టైం నుంచి దాన్ని డెవలప్ అవుతా ఒక పర్టికులర్ టైంలో సైన్స్ బేస్డ్ సిస్టమ్ ఈజ్ వాట్ ఈజ్ సో కాల్డ్ అలోపతి, విచ్ ఈస్ ద రీజన్ వరల్డ్ ఓవర్లో కూడా రైట్ మీకు అలోపతి హాస్పిటల్స్ డామినెంట్గా ఉంటాయి కానీ నాట్ ఎనీథింగ్ టు డూ విత్ దిస్. ఓకే, అప్పుడు మీరు ఇప్పుడు మీ మదర్కి లేకపోతే మీ ఇంట్లో ఫాదర్కో లేకపోతే ఎవరికో వచ్చినప్పుడు మీరు న్యూయార్క్లో స్లోన్ కేటరింగ్కి వెళ్తారు, డబ్బులు ఉండే ఒకవేళ అపోలో హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? అవును, ఎక్కడ మోస్ట్ సొఫిస్టికేటెడ్ ఐ మీన్ ఎక్విప్మెంట్ ఉంది. సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఈజ్ అబౌట్ సైన్స్, రైట్, యూనో. సో ఆటోమేటిక్గా సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆల్వేస్ మూవ్ టువర్డ్ సైన్స్, రైట్. ప్రాక్టికల్గా. మాట్లాడటానికి మాత్రం నమ్మకాల గురించి మాట్లాడతారు. అది నాకు తెలిసిన చాలామంది దే కంప్లీట్లీ ఆనందే కరెక్ట్ అంటారు, కానీ మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఈజ్ గోయింగ్ టు అపోలో హాస్పిటల్. చేపల మంది కూడా అంతే కదా. యా, సేమ్ థింగ్. వాట్ ఎవర్ దే సే, వాట్ ఎవర్ దే బిలీవ్, ప్రాక్టికల్ అప్లికేషన్లో మెజారిటీ విల్ గో బ్యాక్ టు సైన్స్. రైట్. అండ్ మీరు బేసిక్గా ఎగ్జామ్స్కి ముందు ఎప్పుడైనా దాని దేవుడికి దండాలు పెట్టుకోవడానికి చేశారా? నో, నెవర్. నేను నా వెరీ ఎర్లీ టీన్స్లో కూడా, అంటే నేను చెప్పేది ఆల్మోస్ట్ ఐ కాంట్ రిమెంబర్, ఒక ఐ థింక్ కర్నూలు అక్కడ మా గ్రాండ్ ఫాదర్ ఉండేవారు. ఆ టైంలో కూడా నేను ఒక వెళ్తూ ఐ యూస్ టు హ్యావ్ ఏ లుక్ ఆఫ్, అంటే లుకింగ్ డౌన్ అపాన్ భక్తులు. సి ఎవెన్చువలీ నాకు భక్తులు ఈజ్ అ పాయింట్, దేవుడు ఈజ్ జస్ట్ ఎ స్టోన్. ఈ చుట్టూ ఉన్న భక్తుల మీద ఐ నెవర్ హ్యాడ్, అది నాకు భక్తుల మీద నాకు అసలు ఇంప్రెషన్ పోవటానికి మెయిన్ కారణం మా నాన్నమ్మ. మా నాన్న నాకు ఈ మైండ్ దేవుడికి అగేన్స్ట్గా థింక్ చేయటం ఆలోచన అనేది మా గ్రాండ్ మదర్ మన వచ్చింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు హేతువాదులు, నమ్మకస్తులు కాదు, నమ్మేవాళ్ళు. నమ్మకస్తులు అంటే బేసికలీ ట్రస్ట్వర్ది, ద ట్రస్టింగ్ పీపుల్, ద బిలీవర్స్, నాన్ బిలీవర్స్. మోస్ట్ డేంజరస్ ఎవరు, మోస్ట్ సేఫ్ ఎవరు? సి డేంజరస్ డెఫినెట్లీ నమ్మకస్తులు. ఎందుకంటే వాళ్ళు అంటే నమ్మకం, ఆఫ్ కోర్స్ నేను డిగ్రీ చెప్తున్నాను మళ్ళీ, ఎంత ఎక్కువ డిగ్రీలో నమ్మేవాళ్ళు అంటే వాళ్ళు అంత డేంజరస్ ఉంటారు. బికాస్ దే విల్ డూ ఎనీథింగ్. సైన్స్ బేస్డ్లో వాళ్ళు చాలా ఆలోచిస్తారు, 1-10 సార్లు ఆలోచించి చెక్ చేసుకుని డిస్కస్ చేసుకుని మాట్లాడుకుని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూస్తారు. నమ్మకం అనేది when it reaches a certain point, అది బ్లైండ్నెస్ కాబట్టి అది చేసేస్తారు. రైట్. ఒక ఈవెంట్ క్రియేట్ అయిపోతుంది. ఆ ఈవెంట్లోంచి ఛాన్సెస్ ఆర్ సంథింగ్ వెరీ బ్యాడ్ విల్ హ్యాపెన్, విచ్ యూ సీ ఆల్ ద టైమ్. రైట్. ఒక మైనర్ లెవెల్లో మదనపల్లి ఇన్సిడెంట్ అవ్వచ్చు, మేజర్ లెవెల్లో సెకండ్ వరల్డ్ వార్ అవ్వచ్చు. రైట్. యా. సో ఐ థింక్ ద పాయింట్ ఈస్, బట్ వరల్డ్ మూవింగ్ ఫార్వర్డ్ వాళ్ళు మాట్లాడినా అంటే ఇప్పుడు చాలామంది నమ్మేవాళ్ళు దే డోంట్ మ్యాటర్ to the world. I mean to the world. Yeah. వాళ్ళ ఇంట్లో ఏదో నమ్ముతారు. They are in their own world. They are in their own world. Yeah. But who are the people who are significantly impacting the society one way or the other? ఏది నమ్మకం ఉన్నవాళ్ళు. నమ్మకం ఉన్నవాళ్ళు. I mean see, ఇప్పుడు if you look at it, ఒక కంట్రీ ఉందనుకోండి, బీజేపీ నమ్మేవాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ నమ్మేవాళ్ళు ఉండొచ్చు, ఇంకో పార్టీ నమ్మేవాళ్ళు ఉండొచ్చు. సిస్టమ్ డజంట్ వర్క్ లైక్ దట్. మరి ఏదైతే గవర్నింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇట్ డజంట్ వర్క్ ఆన్ బిలీఫ్ సిస్టమ్, ఇట్ వర్క్స్ ఆన్ సైన్స్, ఇట్ వర్క్స్ ఆన్ ప్రాసెసెస్. బీజేపీలో వచ్చిన అదే చేస్తారు. ఒక మార్జినల్ డిఫరెన్స్లో రెటారిక్ మీరు ఎంటర్, కానీ ఓవరాల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఏం మారదు. దట్ విల్ నెవర్ కమ్ అండర్ బిలీఫ్ సిస్టమ్. యా, జుడిషియల్ ప్రాసెస్ అవ్వచ్చు, ప్రాసిక్యూషన్ ప్రాసెస్ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ విల్ వర్క్ ఆన్ ప్రాసెస్, దే డోంట్ వర్క్ ఆన్ బిలీఫ్స్. రైట్. వాట్ యూ ఫీల్ అబౌట్ ద స్ట్రాంగ్ నాన్ బిలీవర్స్? లేదు 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 అర్చి గీపెట్టి చెప్పేవాడు. See, strong non-believers are as stupid as all the worse than మూఢనమ్మకాలుడు. భగవాన్ తుమ్ హై చెప్పండి. యా, ఎందుకంటే టు సే సంథింగ్ ఈజ్ నాట్ దేర్ ఈజ్ యాజ్ స్టూపిడ్ యాజ్ టు సే ఇట్ ఈస్ దేర్. యా, ఐ మీన్ అప్పుడేంటి మీరు ఆలోచించేది సైన్స్ ప్రాసెస్ నాట్ అబౌట్ దీన్ని బిలీవ్ చేస్తే ఇంపాక్ట్ ఏంటి, బిలీవ్ చేయకపోతే ఇంపాక్ట్ ఏంటి అనే ప్రాసెసింగ్ సిస్టంలోంచి మీరు అది నేను చెప్పింది. యూ హ్యావ్ టు లుక్ ఎట్ దేర్. ఈవెన్ ఫర్ సంథింగ్ యాజ్ సైంటిఫిక్ యాజ్ అ వ్యాక్సిన్, మీరు అనే పాయింట్ ఐఎమ్ ఎలాబరేటింగ్.
వెన్ దే వేట్ ద ప్రోస్ అండ్ కాన్స్, ఇంత తొందరగా వచ్చిన వ్యాక్సిన్ పనిచేస్తున్నా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా, ఒక మ్యామత్ లెవెల్లో ఒక పాండమిక్, వరల్డ్ పాండమిక్ నడుస్తుంది, దే ఫౌండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ బిలీవింగ్ ద వ్యాక్సిన్. దట్స్ హోల్ పాయింట్. దట్స్ హోల్ పాయింట్. సో దేవుడు కూడా అంతే కదా, మనకు ఏ నమ్మకమైనా అంతే కదా. బెనిఫిట్స్ అవుట్వే ద రిస్క్ అనేది దట్ ఈస్ హోల్ కాన్సెప్ట్, బికాస్ లైక్ ఐ సెడ్ సైన్స్ కెన్ నెవర్ బి ఎగ్జాక్ట్. ఎస్. And it is also constantly seeking answers. It is not making an absolute statement. Absolute statement అని ఎప్పుడు అంటాం, ఇప్పటి వరకు మనకు తెలిసిన దాన్ని బట్టి చెప్పొచ్చు. బట్ వీ విల్ కంటిన్యూస్లీ బీ గెటింగ్ మోర్ డేటా అండ్ మోర్ ఇన్ఫర్మేషన్. అప్పుడు అబ్సల్యూట్ ట్రూత్ అనే దానికి మీనింగ్ లేదు. ద అబిలిటీ టు బిలీవ్ సంథింగ్, డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అన్ ఎమోషన్ ఆర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అ థాట్? ఐ ఫీల్ ఎర్లీ స్టేజెస్లో ఇట్ విల్ బీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ, మీ పేరెంట్స్ వాటెవర్. So that's thought. That is a carried forward influence. That is the first belief. ఇప్పుడు మా మదరు చిన్నప్పుడు గణేష్ బాబుకి మేము టెక్స్ట్ బుక్స్ అన్నీ పెడితే చదువు బాగా వస్తాను మా మదర్ నమ్మేది. నేనేమో 3 రోజులు చదవక్కర్లేదు, నేను హ్యాపీ ఫీల్ అవ్వండి నేను యూనో. సో ఇప్పుడు ఇంకొకళ్ళు నిజంగా నమ్మొచ్చు, నేను కాకుండా మరి వేరే ఇంట్లో లేకపోతే మా సిస్టర్ ఎవరో ఇంకా నమ్మ ఉండొచ్చు, నాకు తెలియదు. సో ద పాయింట్ ఈజ్, మీరు ఏ నమ్మకంతో చేస్తున్నారు, అలవాట్లో చేస్తున్నారు, అది నిజంగా మా మదర్ కూడా నమ్మితే ఏదో వాళ్ళకి, మా మదర్కి వాళ్ళ అమ్మమ్మ చెప్పారు, వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ నాన్నమ్మ చెప్పారు, అలాగే ఒక ప్రాక్టీస్ లాగా వస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్లీ బిలీఫ్స్ యూనో. ఎప్పుడు మీరు దాన్ని ఆపోజ్ చేస్తారు, ఐదర్ యు ఆర్ గివెన్ ఇన్సెంటివ్. ఇప్పుడు కొంతమంది రిలీజియన్ కన్వర్ట్ చేసుకుంటారు, ఎందుకు చేస్తారు, ఏదో ఇన్సెంటివ్ వస్తుంది. ఇన్సెంటివ్ నాట్ నెసరీ ఓన్లీ ఇన్ మనీ, ఇట్ క్యాన్ బి ఎవరో చెప్పారు, ఇంత నేను పూజిస్తున్నా ఏం జరగట్లేదు, అదేమైనా ట్రై చేద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ రెహమాన్ ఉన్నాడు, ఈజ్ ఎ హిందూ, దిలీప్. వాళ్ళ మదరు ఏదో కారణంతో చాలా కష్టాల్లో ఉండి ఫర్ సమ్ రీజన్ తను ఇస్లాం తీసుకున్నప్పుడు 1 వీక్లో తనకి రోజు వచ్చింది, 1 వీక్ 1 మంత్ ఏదో సమ్ టైంలో. సో ఇప్పుడు తనకు మామూలుగా వచ్చేదా, ఇస్లాం తీసుకుని మనల్ని వచ్చిందా అంటే అది దట్ ఈస్ ఎ డిబేటబుల్ పాయింట్. రెహమాన్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇట్స్ దట్. అందుకని ఇట్ బికేమ్ ఎ డివోట్ ఫెనటికల్ ఫాలోవర్ ఆఫ్ అల్లా. కానీ ఇప్పుడు ఇక్కడ అంటే మనం ప్రముఖుల పేర్లు తీసుకుని ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేయొచ్చా నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఒక భక్తుడిని చూసి, ఏ రిలీజన్ అయినా పర్లేదు, ఒక భక్తుడిని చూసి అతను చేసిన పనిని, చర్యని చూసి అది నమ్మి ఒక 100 మంది సమూహం చేస్తే, ఈజ్ దట్ డేంజరస్ టు సొసైటీ ఆర్ నాట్ సార్? ఎలాగా? ఏ మేడ్ హిస్ ఫెయిత్ టోటల్ అండ్ కంప్లీట్ అండ్ మేడ్ అన్ ఆల్టరేషన్ ఇన్ హిస్ లైఫ్. ఆ ఆల్టరేషన్ చూసి 100 మంది అదే పని చేశారు. అవును, అది ఒక ఇన్ఫ్లుయెన్స్, సమూహ ఇన్ఫ్లుయెన్స్. కరెక్ట్. సో ఇస్ దట్ గుడ్ ఫర్ ద సొసైటీ ఆర్ అది కాన్ సేదనండి. ఇప్పుడు వరల్డ్లో ఇన్సిడెంట్స్ అని కంటిన్యూస్గా జరుగుతుంటాయి, గుడ్, బ్యాడ్, అగ్లీ, స్కేరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అది చెప్తున్నా. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్లో ఎలా ఉంటుంది, లైక్ ఇప్పుడు ఆనందయ్య మందు చూసారు ఎవరో తను లేచిపోయాడు వీడియో. ఆ వీడియో అవునా కాదా కరెక్టా పక్కన పెట్టి లెట్స్ సే 1000 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, 10,000 మంది అయ్యారు. ఇప్పుడు ఆ 10,000 మందిని మీరు ఆపుతారా, లీగల్గా ఆపుతారా, వాళ్ళకి ఏదో హేతువాదులు చెప్పేదో ఆపుతారా, లేకపోతే వాళ్ళు అందరికన్నా వాళ్ళని నమ్ముతున్నారు, అది వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం, మీరెవరు నన్ను ఆపడానికి అంటే దానికి కూడా మారల్గా నోబడీ కెన్ ఆన్సర్. అదే గవర్నమెంట్ ఆ టైంలో దానికి ఉన్న డైలమా కూడా అదే కదా బేసిక్ పాయింట్. అవును. సో ఎవెన్చువలీ మీ నమ్మకం, మీరు ఏదైతే నమ్మాలని అనుకుంటున్నారో దాని పర్యవసనం మీరే అనుభవిస్తారు. You will face the consequences of your belief system, which is actually the truth. But అంత మాత్రం ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి 100%. as long as it's not hurting another life form. Yeah, correct. That particular person's life. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరో చెప్పారు, పరుచూరి మల్లికు మెంతులు తినమంటున్నాడు. అంటే మెంతులు తినమంటే మెంతులు తింటారా వీళ్ళు అని అడిగితే నేను ఏమన్నాను, ఇప్పుడు మెంతులు ఇస్ నాట్ ద పాయింట్ అండి. పరుచూరి మల్లిక్ చేసిన స్టేట్మెంట్స్ దే బిలీవ్డ్ హిమ్. పరుచూరి మల్లిక్ నోస్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ అని బిలీవ్ చేసే సెక్టర్ ఎవరైతే ఉంటారో
వాళ్ళందరూ మెంతులు కాదు మట్టి తినమన్నా తింటారు, ఎందుకంటే అది నమ్మకం అనేది తన మీద, మెంతుల మీద కాదు. కానీ అక్కడ కాన్ఫ్లిక్ట్ మనలాంటి వాళ్ళకి, అంటే నాలాంటి వాళ్ళకి ఏంటంటే, ఇంత పెద్ద భయంకరమైన కరోనా, దానికి రెమ్డెసివిర్లు అవి ఇవి అని సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తుంటే వంటింట్లో ఉండే మెంతులు తిని తగ్గిపోతుంది. అదే పాయింట్. అది మనకి ఇప్పుడు నాకేంటి అసలు ఇప్పుడు రెమ్డెసివిర్ అని ఒక ఇంగ్లీష్ పేరు, అది ఏదో పేరు అక్కడి నుంచి వచ్చింది. మెంతులేమో తెలుసు. అప్పుడు మళ్ళీ పరుచూరి అసలు రెమ్డెసివిర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు అంటే అది ఆలోచించింది నేను. పాయింట్, రెమ్డెసివిర్ ఆకాశం నుంచి రాలా, దే ఆర్ నాట్ మేడ్ ఇన్ హెవెన్, ఇక్కడే చేస్తున్నాం, మనకున్న పరికరాలతోనే చేస్తున్నాం అని చెప్పాడు. ఇప్పుడు అది కరెక్టా కాదా అనేది నాకు తెలియటానికి నాకు ఆ సైన్స్ లేదు, అది లేదు. కానీ తను చెప్పే విధానంలో ఏదైతే లాజిక్ తను పట్టుకుంటున్నాడో దానికి నేను కనెక్ట్ అయ్యాను. నేను ఎక్కడ నమ్ముతున్నాను, వాట్ ఎవర్ డిగ్రీలో నేను తను చెప్పాడు, నేను వెళ్ళి మెంతులు తినలా, నేనేమి తను చెప్పే కోవికే నేనేం ప్రాక్టీస్ చేయట్లా. బట్ ఐఎమ్ కనెక్టింగ్ టు హిస్ సిస్టమ్ ఆఫ్ థింకింగ్ బికాస్ ఐ నెవర్ అక్కర్ టు మీ. అసలు రెమ్డెసివిర్లో ఏముంటుందని నేను అడగలేదు. ఇప్పుడు మెంతులు ఉంది, అందులో మెంతులు ఉన్నాయో లేదో నాకు తెలియదు, పాయింట్ అది కాదు. ప్రతిదీ ఏ మందైనా ఎక్కడో అక్కడి నుంచి చేసింది. సైంటిఫిక్ ప్రాసెస్ అనేది మన అనాదిగా వస్తున్న ఈ వాట్ ఎవర్ పసర వైద్యమా ఈ వైద్యమా దాన్ని రిఫైన్ చేసి దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఎంత క్వాంటిటీ పెట్టాలా, దాన్ని ఏం ప్రాసెసింగ్ చేస్తే దాని ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది అనేదే ఫైనల్లీ ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ ఉంటాయి. అది ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఫ్రమ్ మటీరియల్ అవైలబుల్ ఆల్రెడీ. అది వేరే చోట నుంచి రాలేదు, మార్స్ నుంచి ఇంపోర్ట్ చేయలేదని. సో ఫైనల్లీ I am believing in the system of thinking comparatively to others. Right. Point 1. దాని తర్వాత తను చెప్పినవన్నీ నేను ప్రాక్టీస్ చేస్తున్నానా చేయట్లా, ఎందుకంటే ఐ డింట్ డూ దట్ ఇన్ అలోపతి ఆల్సో. రైట్. కానీ అప్పుడు ఇప్పుడు నా ఎడిటర్ ఒకడు అన్నాడు, తను హీ బిలీవ్స్ మల్లిక్ పర్చూరి ఇస్ గాడ్. ఏకంగా తనకి పని లేకపోతే ఉట్టి మల్లిక్ వీడియోలు చూస్తున్నాడు తను, అంతే. ఇట్ ఈస్ గాడ్. అంటే ఇప్పుడు గాడ్ ఎందుకు, తనకి అర్థం అవనివి తను తెలుసుకోవాలనుకుంటున్నాయి, తనకి ఏదేదైతే అవసరమో అవన్నీ మల్లిక్ పర్చూరి చెప్తున్నాడని తన ఫీలింగ్. నాకు పర్సనల్గా ఐ ఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చూరి మల్లిక్. ఓకే. యా, యు నైదర్ బిలీవ్ నాట్ బిలీవ్, ఎందుకంటే అసలు ఆ ప్యాటర్న్ కూడా వెళ్ళను నేను. ఇప్పుడు నాకు ఇప్పుడు హెల్త్లో ఇలా ఎంట్రీ తీసుకుని ఎప్పుడు ఎవరు నేను అలోపతిని అనలేదు, ఎవరిని అనలేదు నేను. మీరు మెంతులు తినరు? యా, ఆ జాతర కూడా తీసుకోలేదు నేను. మాస్క్ వేసుకోలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, మెంతులు తినలేదు. దట్స్ బికాస్ ఆఫ్ మై జనరల్ నెగ్లిజెన్స్ టువర్డ్స్ దట్ టాపిక్. అది యా, సూపర్. అంటే ఎంత క్లారిటీ ఉందంటే ఈ 3 కేటగిరీస్ వచ్చాక ఆ మధ్యలో కేటగిరీ ఇచ్చారు, దట్ చాలా కంఫర్టింగ్గా ఉంది. సూపర్ న్యాచురల్ అండి. అంటే వీఆర్ ఇఫ్ వీ డోంట్ లీవ్ అ పాసిబిలిటీ ఫర్ సంథింగ్ బియాండ్ ఓపెన్, హౌ విల్ వీ, ఇన్ వాట్ డైరెక్షన్ విల్ వీ గ్రో అనే ఒక, బికాస్ మీరు అన్నట్టు అంతరిక్షం అసలు ఎండ్లెస్గా ఉన్నది అన్నదే చాలా ఒక 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 ఆశ్చర్యం కలిగించే విషయం. దాన్ని ఎలా ఛేదించాలి అర్థం కావట్లేదు. సో దెర్ ఈస్ అన్ ఎండ్లెస్ పాసిబిలిటీ టు నోయింగ్ ఆల్సో. ఇక్కడ హోల్ పాయింట్ ఏంటంటే, ఒకటి మనకి మన బిగ్గెస్ట్ మూఢనమ్మకం ఏంటంటే మనిషి జాతికి దేవుడు మనని స్పెషల్గా చూస్తున్నాడు. ఎందుకంటే మనమే క్రియేట్ చేసి, ఇప్పుడు దేవుడు కరోనా వైరస్ని దేవుడు క్రియేట్ చేసాడా లేదా అని ఒక క్వశ్చన్. దేవుడు క్రియేట్ చేయకపోతే ఎవరు చేశాడు? దెయ్యం చేసిందా? వుహాన్ ల్యాబ్ కూడా మనిషికి దేవుడే కదా చేసింది. సృష్టిలో ప్రతి దాన్ని దేవుడు సృష్టించుంటే కరోనా వైరస్ని ఎందుకు సృష్టించాడు? అలాగే ఇంకోటి అడుగుతా, దేవుడు సృష్టించిన ప్రతిదాన్ని ప్రేమించాలంటే మరి వుహాన్ చైనీస్ని ఎందుకు మనం ప్రేమించట్లేదు? నేను అది చెప్తున్నా. దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. కాన్ఫ్లిక్ట్స్ అన్నీ మనం ఏర్పరచుకున్నాం. టాప్ యాంగిల్లో ప్రతి జీవరాశిని సృష్టించిన ఒక శక్తి, దాని పేరు దేవుడు అని అనుకుంటే క్లియర్ కట్గా మీకు ప్రూవ్ అవుతుంది. అంటే దేవుడికి ఎవరి మీద ఒక ప్రత్యేక కనికరం లేదు, ప్రత్యేక ఇది లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు పూజిస్తున్నాం? ఒక పాయింట్. రెండోది, వైరస్ కూడా పూజిస్తూ ఉండొచ్చు కదా, మనకి తెలియదు కదా. వైరస్ మనకన్నా బెటర్గా పూజిస్తూ ఉండొచ్చు ఒకవేళ. అప్పుడు అందుకని వైరస్ ఎక్కువ ఇస్తున్నాడా మనకన్నా ఎక్కువ? We don't know, that's the whole point. మరి ఆ బిలీఫ్ ఉంటే లాజికలీ మనం పూజలు ఎక్కువ చేద్దాం రండి, మనం పూజలు చేద్దాం, వైరస్ కంటే బాగా చేద్దాం. అది తెలియదు కదా అతనికి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నా, అది ఏం పూజ చేస్తుందో, ఏ దేవుడికి చేస్తుందో మనం సృష్టించాం మన దేవుడిని.
నిజమైన దేవుడు వైరస్కే తెలిసేమో, మనకు తెలియదేమో. మన అదే అన్నా అది నేను చెప్పేది. సో బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వైరస్ అనేది అన్నోన్ క్వాంటిటీ. మీరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసారా ఇది చూసారా, దానికి అబ్సల్యూట్లీ వీ డోంట్ హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్. కానీ మనతో పాటు ఉన్న ఒక జీవరాశి అది ప్రపంచంలో. ఆ ఇప్పుడు ఒక ఇది చెప్తాను మీకు. ఏ జీవరాశి అయినా టోటల్ సైన్స్ ఆస్పెక్ట్లో ఎప్పుడైనా సరే ఒక లివింగ్ బీయింగ్ తన హ్యాబిటాట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పులి రంతంబోర్ ఫారెస్ట్లో మ్యాక్సిమం ఒక 2000 స్క్వేర్ మైల్స్ తిరుగుతూ ఉంటుంది. దానికి వెళ్ళదు. అండ్ ఇట్ ప్రొటెక్ట్ ద హ్యాబిటాట్, ఎందుకంటే తన ఇల్లు అది, తన హోమ్ టెరిటరీ కాబట్టి. ఓన్లీ 2 లివింగ్ బీయింగ్స్ యాక్చువల్లీ హ్యాబిటాట్ దాటి వేరే వేరే చోటకి వెళ్తాయి, హ్యాబిటాట్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి, అక్కడ ఉండాల్సిన హ్యాబిటాట్ని. ఒకటి మనుషులు, రెండోది వైరస్. ఇది హిస్టారికల్గా మనుషులే ప్రతి కంట్రీకి వెళ్తాం. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉండరు, పక్క సిటీకి వెళ్ళాలి, క్యాపిటల్కి వెళ్ళాలి, ఇంకో దేశం వెళ్ళాలి, తర్వాత ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసి అది అన్నీ చేసి ఆ పనిలో ఉంటారు. వైరస్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ చేస్తుంది. సో వీ బోత్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ టైంలో పెండమిక్ వచ్చి మనం అంత అన్ఎక్స్పెక్టెడ్గా ఎంతమందిని చంపేసి ఇప్పుడు కూడా డెల్టా ప్లస్, డబుల్ మ్యూటెంట్, ట్రిపుల్ ఇన్ని వస్తూ ఉంటే రేపు పొద్దున ఏం రాబోతుందో తెలియదు. అదే అప్పుడు ఇదే థర్డ్ వరల్డ్ వార్ అవ్వచ్చు. కంట్రీస్ బదులు 2 స్పీసీస్ కొట్టుకుంటున్నాయి, వైరస్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. బాబాయ్ మేబీ, హూ నోస్. సో ద పాయింట్ ఈస్, ఇంత అన్సర్టానిటీ మనలో ఉన్నప్పుడు శుభ్రంగా మన మీద మనం నమ్మకం ఉంచుకొని, మన మీదే మనం నమ్మకం ఉంచుకొని బతికన్నాళ్ళు హ్యాపీగా బతికేద్దాం. అప్పుడు ఏంటి, మనం వీల్ గో బ్యాక్ టు అగైన్ అహం బ్రహ్మ, నేను ఒక్కడనే ఉన్నా, రామ్ గోపాల్ మీద స్వప్న లేదు, మా మదర్ లేరు, సిస్టర్ లేరు, ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నా అని అనుకుంటే శుభ్రంగా ఆ మూఢనమ్మకంతో మీరు హ్యాపీగా బతకవచ్చు.